నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ అలీ. నెల్లూరు నగరంలో సడన్గా జన సైనికులు ఆ, జై జనసేన అంటూ నినాదాలతో జనసేనకి సిక్కెట్ ఇవ్వాలి అంటూ రోడ్డెక్కారు. అయితే ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సుజయ్ బాబు మనతో ఉన్నారు. ఎంత సార్ చెప్పండి, ఏంది అసలు సడన్గా జన సైనికులు జై జనసేన మనకు సీట్ ఇవ్వాలా అంటూ రోడ్డెక్కారు? ఏంది పరిస్థితి? ఏం లేదండి, మేము గత 5 సంవత్సరాలుగా జనసేన పార్టీని నెల్లూరు నగరంలో మేము ఖచ్చితంగా చాలా గట్టిగా బలపరుచుకున్నాం. అదేవిధంగా 1.5 సంవత్సరం నుంచి వైసీపీ వైఫల్యాలను ఎండగొడుతూ కరపత్ర రూపంలో ప్రతి ఇంటికి వెళ్ళి వైసీపీ వైఫల్యాలను తెలియజేస్తూ మేము నెల్లూరు నగరంలో జనసేన పార్టీని చాలా బలంగా తయారు చేసుకున్నామండి. అటువంటి సీట్ని మేము ఎన్నో కష్టాలను కూడా ఇష్టంతో ముందరకెళ్ళిన సీట్ని ఈరోజు మా మిత్రపక్షంకి కేటాయించడం వల్ల కార్యకర్తలందరూ ఒకంత ఆందోళనకి గురయ్యారండి, ఉద్వేగానికి లోనై. మేము చెప్పినా వినకుండా కార్యకర్తలందరూ రోడ్ల మీదకి రావడం, వాళ్ళందరినీ వారిచ్చి నేను లోపలికి తీసుకొని రావడం జరిగిందండి. ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తులో టికెట్ వచ్చి నెల్లూరు జిల్లాలో మొత్తం 6 సీట్లు అయితే కేటాయించారు. అయితే 4 సీట్లు మిగిలి ఉన్నాయి. మీరు ఏ నియోజకవర్గం నుంచి ఆశిస్తారు? ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ చాలా బలంగా ఉందండి. అదేవిధంగా ఇప్పుడు దాకా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 6 సీట్లు ప్రకటించారు. మిగతా 4 సీట్లలో ఎక్కడిచ్చినా మేము ఖచ్చితంగా పోటీకి సిద్ధంగా ఉన్నాం, గెలిచేందుకు కూడా సిద్ధంగా ఉన్నామండి. ఒక సీటు అని అడుగుతున్నారు. ఆ ఒక సీటు ఎవరు నిలబడుతున్నారు? అంటే మునకాంత్ రెడ్డి, అలా అంటే జానీ మాస్టరా, లేదంటే సుజయ్ బాబు, ఎవరు? పవన్ కళ్యాణ్ గారు ఆదేశిస్తే ఎవరిని ఆదేశిస్తే వాళ్ళు నిలబడతాం. కానీ మా కార్యకర్తలందరి కోరిక ఏదైతే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి విదేశాల్లో వ్యాపారాలని వదిలేసుకొని మనుక్రాంత్ రెడ్డి గారు పార్టీ కోసం ఒక కేర్ ఆఫ్ పెట్టి ఈరోజు అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చారు. అటువంటి వ్యక్తికిస్తే మేమందరం ఖచ్చితంగా మేము ముందరుండి గెలిపించుకుంటామండి. ఖచ్చితంగా మేమైతే పవన్ కళ్యాణ్ గారు, మరొకసారి కూడా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు ఆదేశిస్తే ఎవరైనా మాలో ఎవరైనా పోటీ చేయడానికి సిద్ధమే. కానీ మా అందరి కోరిక, మా అందరి ఆశ అటువంటి వ్యక్తిని మేము నెల్లూరు జిల్లాలో కాపాడుకోవాల్సిన నైతిక అవసరం ఈరోజు జిల్లా జనసేన పార్టీకి కానీ ఖచ్చితంగా ఉంది. అందుకని మేము మా జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి గారికే సీటు కేటాయించాలని కోరుకుంటున్నామండి. గత 10 సంవత్సరాల నుంచి మీరు జనసేనలో ఉండి ఈ యొక్క టీడీపీ కానీ వైసీపీ కానీ చూస్తున్నారు. ఈ యొక్క 5 సంవత్సరాల వైసీపీ పరిపాలన ఎలా ఉంది? ఈ 5 సంవత్సరాల వైసీపీ పరిపాలన ఏ విధంగా ఉంది అని చెప్పే డౌటే లేదండి. ఎందుకంటే మేము మీరు ఇందాక నేను చెప్పినట్టు నేను నెల్లూరు నగర అధ్యక్షుడిగా ఉండి కూడా నెల్లూరు నగరంలో మేము విస్తృత ప్రచారం చేసాం వైసీపీ వైఫల్యాల మీద. వైసీపీ పాలనలో దౌర్జన్యాలు ఎక్కువ, దోపిడీలు ఎక్కువ, రౌడీజాలు ఎక్కువ, గుండాయిజాలు ఎక్కువ, మాఫియా ఎక్కువ, అన్నీ ఎక్కువ, ఏది ఎక్కువగా దోమలతో సహా అన్నీ ఎక్కువ అండి ఈ వైసీపీ ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. సో దానివల్ల ప్రజల్లో ఈ పక్క జనసేనకి భయంకరమైన ఆదరణ ప్రజల్లో లభించిందంటే దానికి మా సిద్ధాంతాలతో పాటు వైసీపీ వైఫల్యాలు కూడా ఒకంత కారణం అని నా ఆలోచన అండి. ఈరోజు మీరు టికెట్ మీద ఆందోళన చేశారు కదా, ఈ విషయం అధిష్టానంగా ఏమైనా తెలిపారు? మేము ఇది ప్లాన్డ్గా చేసిన కార్యక్రమం కాదండి. కార్యకర్తలందరూ మమ్మల్ని కలవడానికి వచ్చి ఒకంత ఉద్వేగానికి లోనయ్యారు. నెల్లూరు నగరం మాకు లేదనేటప్పటికీ ఒకంత ఉద్వేగానికి లోనే వారు పరుగులు తీయడం, వెంటనే వారిని ఒక 10-15 నిమిషాల లోపే నేను వారించుకొని వాళ్ళని లోపలికి తీసుకురావడం జరిగిందండి. సో ఇదేం ప్లాన్డ్గా కాదు. సో ఇదే అలా వాళ్ళ బాధ వాళ్ళు అలా వ్యక్తపరిచారండి. అంటే అక్కడికి వచ్చిన కార్యకర్తలు కూడా కంటతడి పెట్టుకోవడం చూసాం. అదేవిధంగా ఆ కంటతడి చూసి మనుకాంత్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్లో కంటతడి పెట్టుకున్నారు. అసలు ఈ ఎంత అధిష్టానానికి తెలీదా? అంటే మీరు అడగలేదా సీటు మాకు ఇవ్వండి? అడగకుండా ఎందుకుంటామంటే మేము కళ్యాణ్ గారికి మేము నెల్లూరు నగరంలో కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. కాకపోతే ఈరోజు మిత్రధర్మం వల్ల కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఆ అడ్జస్ట్మెంట్స్తో నెల్లూరు నగరాన్ని ఇచ్చేసి ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా మాకు నెల్లూరు నగరం మా చేతిలోంచి పోయిన పొత్తు ధర్మంలో మిత్రపక్షానికి ఇచ్చిన ఈరోజు నెల్లూరు జిల్లాలో ఒక సీట్ని కేటాయించి మేము గెలిపించుకునే దిశగా మా ప్రణాళికలన్నీ ముందరకు సాగుతూ ఉన్నాయి. ఆ దిశగానే మేము ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో ఒక సీట్ అనేది సాధించుకుంటాం. ఒకవేళ ఎంపీ స్థానం కానీ మీకు సీటు కేటాయించుకుంటే మీ దారి పక్కకి వెళ్తుందా, లేదంటే సీటు కేటాయిస్తారండి? రాజకీయ పార్టీ పెట్టిందిరా సీటు కేటాయించుకుంటే ఎందుకుంటారండి? ఖచ్చితంగా సీట్ అయితే కేటాయిస్తారు. మనం క్రితంలో కూడా చూసుకున్నాం, భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తుల్లో ఉన్నప్పుడు కూడా నెల్లూరు రూరల్ సీట్ ఒకసారి ప్రకటించింది, ఆత్మకూరు సీట్ ఒకసారి ఇచ్చింది. అట్లా ఇచ్చిందంటే అట్లా అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఈరోజు మేము చాలా బలమైన శక్తిగా ఈరోజు నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. సో ఖచ్చితంగా మాకు నెల్లూరు జిల్లాలో సీట్ అనేది ఉందండి. అంటే గతంలో
నాగబాబు గారు నెల్లూరుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా నెల్లూరు నుంచి పోటీ చేస్తాం మేము కూడా అన్నారు. కానీ ఇప్పటికీ ఒక సీటు కూడా కేటాయించలేదు. అంటే రెండు లిస్టులో ఎలా ఉన్నారు? ఇంకా ఉన్నాయి కదండి, ఇంకా 4 సీట్లు అయితే ఉన్నాయి. మీరు చెప్పినట్టు 4 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి, 2 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఇట్లా ఏది కేటాయిస్తారో చూద్దామండి. ఖచ్చితంగా అయితే ఫస్ట్ లిస్ట్లో రాలేదు. ఖచ్చితంగా మా కార్యకర్తలు, జన సైనికులు అందరూ నిజంగా చాలా ఒకంత ఉద్వేగానికి లోనై చాలా బాధపడుతున్నారండి. ఈరోజు కూడా మాకు 2 రోజుల నుంచి మాకు సరిగ్గా నిద్ర కూడా లేదు, సరిగ్గా తిండి కూడా తినడం లేదు. ఖచ్చితంగా ఎందుకంటే మేము ఇష్టంతో కోరుకున్న ప్రాంతం మా చేదాటి మిత్రపక్షానికి వెళ్ళింది. సో మేము ఖచ్చితంగా మరో ప్రాంతం నుంచి మా విజయ పతాకాన్ని ఎగిరేసేదానికి జిల్లా జన సైనికులందరూ ఖచ్చితంగా ఉన్నారండి. మిగిలిన 4 నియోజకవర్గాల నుంచి ఏ నియోజకవర్గం మీద మీకు ఏ నియోజకవర్గంలో మేము బలంగా ఉన్నామని మీరు అనుకుంటున్నారు చెప్పండి? అది మీకు తెలియాలా? మేమైతే అన్ని దగ్గరలో బలంగా ఉన్నామని మేము అనుకుంటున్నామండి. మీరు ఎక్కడ బలంగా ఉన్నామని చెప్తే ఆడ నిలబడి గెలిచి మేము చూపిస్తాం. అంటే వినికిడి అయితే జనసేన నుంచి జానీ మాస్టర్ కొవ్వూరు నియోజకవర్గం నుంచి నిలబడతారని కూడా వినికిడి అయితే బాగా అనిపిస్తుంది. దాని మీద మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారు ఎవరిని ఆదేశిస్తే ఖచ్చితంగా మేము వారితో జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తుతో ముందరకెళ్తాం. కాకపోతే జనసేన పార్టీని ఇన్ని సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చిన ఒక వ్యక్తికి సీట్ ఇస్తే మాకు నిజంగా చాలా ఆనందంగా ఉంటుందనే ఉద్దేశంతో మేము కోరుకుంటున్నామండి. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో మీరు కలిసి ఎలా పనిచేస్తారు? మా అధినాయకులు ఏ విధంగా ఆదేశిస్తే ఆ విధంగా పనిచేస్తాం. ఖచ్చితంగా దాంట్లో ఎటువంటి మార్పు ఉండదండి. ఓకే, థ్యాంక్ యూ అండి. Hey!